హే స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీకు మా ఆఫీస్ వీడియో చూపిస్తున్నాను. ఇదైతే 2-వీలర్ ఎంట్రన్స్ అనమాట. నడిచి వెళ్ళే వాళ్ళకి ఆ కోన్స్ అలాగా ఎల్లో ఉన్నాయి కదా, దాని మధ్యలో నుంచి వెళ్ళిపోవాలి. ఇదైతే 2-వీలర్ వాళ్ళకనమాట. సో 4-వీలర్ కూడా ఉంది సైట్గా చూపిస్తాను. ఈ సైట్ మొత్తం వచ్చేసి అరౌండ్ 21,000 స్క్వేర్ ఫీట్ ఉంది. సో లోపల మాత్రమే 14,000 స్క్వేర్ ఫీట్, మిగతా పార్కింగ్ అంతా కలిపితే 21,000 స్క్వేర్ ఫీట్ ఉంది. అటువైపు మొత్తం 2-వీలర్ పార్కింగ్ అనమాట. మీకు ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో చూపించాను. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయి మీకు అసలు లోపల ఎలా ఉంటుందని చూపిస్తాను. సో ఏ సైట్కైనా ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే మీకు బోర్డ్స్ ఉంటాయి, అలాగే సైట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి ఉంటాయి అనమాట. సో అవన్నీ ఉంటాయి. ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే లేడీస్ వాష్రూమ్, అలాగే మెన్స్ వాష్రూమ్, క్యాఫ్టేరియా, అలాగే క్యాబిన్. నా క్యాబిన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఈ సైట్ చూడండి ఎంత బాగుందో. సో ఈ షిప్మెంట్స్ అన్నీ మేము ఫ్లోర్ మీద పెట్టేస్తాము. బేసికలీ ఈ షిప్మెంట్స్ ఏంటి అంటే మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆ షిప్మెంట్స్ అనేవి మా దగ్గరకు వస్తాయి అనమాట. కొన్ని పిన్ కోడ్స్లో ఉన్న వాళ్ళకి అది మేము కస్టమర్స్కి డెలివరీ చేస్తాము. సో ఈ సైట్ ఆల్మోస్ట్ ఒక 2021లో బిల్డ్ అయింది. సో అప్పటి నుంచి ఒక 5 years నుంచి మేము అక్కడే సర్వ్ చేస్తున్నాం అనమాట. ఈ ఏరియా అయితే మనం పనికిరాని షిప్మెంట్స్ పెట్టేసుకుంటాం కొన్ని. సో మిగతా అంతా రేపటి షిప్మెంట్స్ ఆర్ఎల్స్ ఫ్యూచర్ షిప్మెంట్స్ ఉంటాయి కదా, మనం చెప్తాం కదా నాకు ఇవాళ వద్దు రేపటి తీసుకొని రండి అని చెప్పి, అలాంటి షిప్మెంట్స్ ఏదన్నా ఉన్నా సరే ఫ్లోర్ మీద పెట్టేస్తాం అనమాట. వన్స్ మాకు మార్నింగ్ 9-9:30 కల్లా ఫ్లోర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో రీసెంట్గా మా సైట్లో కొన్ని చేంజెస్ జరిగినాయి. మాకు యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఉండేది, పీజన్స్ ఎక్కువ ప్రాబ్లం ఉండేది. సో షిట్ డ్రాపింగ్స్ అనేవి ఎక్కువ ఉండేవన్నమాట. సో దానికంతా బర్డ్ నెట్ అని ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు నీట్గా ఉంది. ప్లస్ మొత్తం ప్రతిరోజు క్లీనింగ్ చేస్తారు, ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది. ఒక హౌస్ కీపింగ్ ఒక 5 members అనే వాళ్ళు ఉంటారు. ఇంత పెద్ద సైట్ క్లియర్ చేయాలంటే కనుక చాలామంది కావాలి. సో వాళ్ళు ఖచ్చితంగా అన్ని అరేంజ్ చేసుకుంటారు. ఇంకా ఇవన్నీ షిప్మెంట్స్ చూసారా, మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం డిస్కౌంట్లో పాత ఐటమ్ ఇచ్చేస్తాము. ఆ షిప్మెంట్స్ కూడా మేము పిక్ చేసుకుంటాము కస్టమర్స్ నుంచి. సో కొన్ని రిజెక్ట్స్ పెట్టుకుంటాము, కొన్ని కస్టమర్స్ రిటర్న్స్ ఇచ్చేస్తారు, అవన్నీ పంపించేస్తాం అనమాట. చాలా పెద్ద సైట్, చాలా కూల్గా ఉంటుంది. బయట ఎంత ఎండినా సరే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అందరు లోడర్స్ కూర్చోడానికి అనమాట. మాకు ఇక్కడైతే చిన్న వెండింగ్ మిషన్ కూడా ఉంటుంది. సో ఏదైనా కొనుక్కోవడానికి, ఏదైనా 20 రూపీస్ ప్యాకెట్స్, 25 పాప్కార్న్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కూలర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 1 yearలో ఏసీ కూడా వచ్చేస్తుంది, మొత్తం సెంట్రల్ ఏసీ అనమాట. క్యాబిన్ అయితే చాలా చిన్నగా ఉంది కానీ అది మేము చేద్దాం చూస్తున్నాం. ఇదైతే పార్కింగ్ ఏరియా, ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 50 vehicles పార్క్ చేయొచ్చు. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే మేము 4-వీలర్స్ అన్నీ ఉంటాయి కదా, వెహికల్స్ వెళ్ళేవన్నీ ఇక్కడ పార్క్ చేసేసుకుంటాం అనమాట. సో చూడండి ఎన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయో. ఈ వెహికల్స్ అన్నీ ఏంటి అంటే మార్నింగ్ లోడ్ అంతా అయిపోయాక వెళ్ళి కస్టమర్స్కి డెలివరీ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటారు. బికాస్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి. అలాగే కోన్స్ అన్ని సేఫ్టీ ఖచ్చితంగా ఫాలో అవుతాం. అమెజాన్ అంటేనే సేఫ్టీ. సో ఇవన్నీ మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. అలాగే కొన్ని ప్లాన్స్ అనేది మేము పెట్టుకున్నాం అనమాట. అవి ఇంకా చాలా చేయాల్సి ఉంది. కానీ ఏంటి అంటే ప్లాన్స్ పెట్టినా ఎక్కువ రోజులు బతకట్లేదు, ఐ డోంట్ నో వై అని. సో వాటికి వాటర్ పోసిన కరెక్ట్ టైంలో కుదరట్లేదు. ఇందాక మనం 2-వీలర్ పార్కింగ్ చూసాం కదా, ఇప్పుడు మీకు కనిపించేది 4-వీలర్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి కార్స్ కానీ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, అవన్నీ ఇటు వచ్చేస్తే కార్స్ అన్ని పార్క్ చేసేసుకుంటాం మేము అక్కడ. సో ఇదంతా సెక్యూరిటీ క్యాబిన్ కూడా ఉంటుంది. సో వచ్చే వాళ్ళని అడుగుతూ ఉంటారు, అసలు మీ ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఐడి కార్డ్ చూపించండి అని అడుగుతారు. అండ్ అక్కడ ఇంకో గేట్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి. అది కార్ పార్కింగ్ రాదు, ఇప్పుడు ఇందాక చూపించింది కార్ పార్కింగ్. ఇది డ్రైవర్స్ క్యాబిన్ అనమాట. వాళ్ళకి సపరేట్ వాష్రూమ్ ఉంటుంది, లోపల కూల్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, కొంచెం బ్రష్ తీసుకోవడానికి. ఇక్కడైతే పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టేస్తాము, 32 feet వెహికల్స్. సో అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. ఇందాక చూపించిన ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసాం కదా, అక్కడ ఇవన్నీ చిన్న చిన్న వెహికల్స్ పార్క్ చేసి ఉంటాయి. సో అక్కడ లోడింగ్ అనేది వేసుకుంటామంట. బేసికల్ ఇది నా స్టేషన్, నా ఆఫీస్ ఇది. రోజు ఇక్కడికే వెళ్తాను నేను. చూసారు ఎంత వ్యూ ఎంత బాగుందో. సో చాలామంది ఏంటంటే అమెజాన్ అనేది కార్పొరేట్ అనుకుంటారు. నేను కార్పొరేట్లో చేసి ఆపరేషన్స్ రోల్కి మూవ్ అయ్యాను, అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాను. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.